వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ సెషన్లో ఈ బయోటెక్నాలజీ ఏరియాకి సంబంధించి మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, ఓకే, ఈ మధ్య కాలంలో జెనెటిక్ ఇంజనీరింగ్లో ఒక రెవల్యూషన్ అంటున్నాం, దాన్నే క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ అనుకున్నాం. ఈసారి కంపల్సరీ క్వశ్చన్ కిందికి మనం చూడవచ్చు ఆ క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ పైన, జీన్ ఎడిటింగ్ టెక్నిక్ పైన. ఓకే, దాని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా మనం పరిశీలించాం. కొంత డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీకి క్రిస్పర్ క్యాస్9కి ఎక్కడెక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయనేది మనం పరిశీలించాం. దానివల్ల అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి క్రిస్పర్ క్యాస్9 వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు, ఈ డైమెన్షన్లో పరిశీలించాం. సో అంతేకాకుండా మనం ప్రత్యేకంగా ప్రీవియస్ సెషన్లో స్టెమ్ సెల్స్ గురించి మనం డిస్కస్ చేసింటాం, మూలకణాలు. సో దీని గురించి కూడా మనకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసింది స్టెమ్ సెల్స్ గురించి ప్రత్యేకంగా. సో స్టెమ్ సెల్స్ అంటే మనకి దాని డెఫినేషన్ వైజ్ మనం చూసింటాం, దాని మీనింగ్, దాని రకాలు ఎలా ఉంటాయి. ఓకే, తర్వాత మనం దాని మీనింగ్ అంటున్నాం, అంటే దాని మీనింగ్ అంటే దాని అర్థం, స్టెమ్ సెల్స్ అనేది అసలు ఎలా డిఫైన్ చేయొచ్చు అనే యాంగిల్లో మనం చూసాం. అందులో ఎన్ని రకాలుగా వాటిని మనం డివైడ్ చేయొచ్చు అనే పర్స్పెక్టివ్లో మనం చూసాం. తర్వాత ఏం చేయాలంటే ఈ స్టెమ్ సెల్స్ అనేది మనకి ఎక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్గా మనకి మెడిసిన్లో ఈ స్టెమ్ సెల్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయి అనే పర్స్పెక్టివ్లో మనం థింక్ చేయాలి. సిమిలర్లీ మన ఇండియాలో స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది ఏ విధంగా ఉంది, రీసెర్చ్ అంటున్నాం, మన ఇండియాలో ప్రత్యేకంగా వీటిపైన పరిశోధనలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయి అనే డైమెన్షన్ మనం చూడాలి. సో పైగా వీటి నియంత్రణ అనేది కూడా మనం ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడిగేదానికి స్కోప్ ఉంది. రెగ్యులేషన్ అంటున్నాం, నియంత్రణ మనం ప్రతి డైమెన్షన్లో మనం చూస్తున్నాం. ఓకే, చూడండి ప్రీవియస్ సెషన్లో మనం జిఎంఓస్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా అని చూసాం. జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ యొక్క వాటిని ఉపయోగించుకోవాలన్నా, వాటిని తయారు చేయాలన్నా మన దేశంలో నియంత్రణ అనేది ఏ విధంగా ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేసాం క్లియర్. అలాగే దీన్ని కూడా మనం అలానే చూడాలి క్లియర్. ఇక్కడ చూడండి, ఓకే, మనం ఫస్ట్ సో మనకి దీని అప్లికేషన్స్ వైజ్ మనం థింక్ చేస్తే, అప్లికేషన్స్ వైజ్ మనం చూస్తే క్లియర్లీ ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయంటే క్లియర్లీ మనకి మెయిన్ రీజనరేటివ్ మెడిసిన్ అనొచ్చు. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు అదంతా క్లియర్గా దాన్ని చూస్తే మీకు అర్థం కావాలి. రీజనరేటివ్ మెడిసిన్ అంటే మీనింగ్ ఏం లేదు. ఓకే, ఎక్కడన్నా డ్యామేజ్ అంటే మన బాడీలో ఎక్కడన్నా కొంత మార్పులు జరిగినా, డ్యామేజ్ అయిపోయినా, దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో అవయవాలు ఏవన్నా కానివ్వండి, అలాంటి దెబ్బతిన్నటువంటి అవయవ వ్యవస్థల్లో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేయించవచ్చు. దట్ మీన్స్ ఆ సెల్స్ కానివ్వండి, ఆ కణాలు కానివ్వండి, ఆర్గాన్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి, మళ్ళీ వాటిని రీజనరేట్ చేసేటువంటి ఎబిలిటీ మనం స్టెమ్ సెల్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, మూల కణాల ద్వారా మనం ఏర్పరచుకోవచ్చు. క్లియర్ మనం ఇక్కడ చూడండి, మనకి నేను లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఇండికేట్ చేసింటాను టోటీపోటెంట్ స్టెమ్ సెల్స్, ఓకే, ప్లూరీపోటెంట్ స్టెమ్ సెల్స్, మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్, ఆలిగోపోటెంట్ స్టెమ్ సెల్స్, యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ అన్నాం. బట్ మనకి ఉపయోగపరంగా ఆలోచిస్తే ప్లూరీపోటెంట్ స్టెమ్ సెల్స్, మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేది మనకి ప్రెజెంట్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం క్లియర్గా. ఈ ప్లూరీపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేది జనరల్గా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, పిండస్థ దశలో వాటిని గ్యాదర్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం. బ్లాస్టోసిస్ట్ అనేటువంటి ఒక దశ నుంచి వాటిని కలెక్ట్ చేస్తే అటువంటి స్టెమ్ సెల్స్కి ప్లూరీపోటెంట్ ప్రాపర్టీ ఉంటుందని మనం అనుకున్నాం. అలాగే మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అన్నాం, మల్టీపోటెంట్ అంటున్నాం ప్రత్యేకంగా. ఇవి చూస్తే మనం ప్రత్యేకంగా మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మన బాడీలోనే ప్రధాన ఉదాహరణ మనం చూస్తే బోన్ మ్యారో అంటున్నాం, ఎముక మజ్జ. ఓకే, అడల్ట్ స్టెమ్, ఓకే, అది దాన్ని ఇలా అంటున్నాం అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటున్నాం, అడల్ట్ స్టెమ్ సెల్స్. ఒక్కొక్కసారి ల్యాబ్లో కూడా మనం ఆర్టిఫిషియల్గా మనం ఇండ్యూస్ చేయొచ్చు స్టెమ్ సెల్స్ని. ఓకే, ఇండ్యూస్డ్ ప్లూరీపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటున్నాం. ఓకే, ఇలా మనం స్టెమ్ సెల్స్ని కేటగరైజ్ చేయొచ్చు అంటున్నాం. ఇక్కడ రీజనరేటివ్ మెడిసిన్స్ కిందకి మనం చూస్తే అదే అంటున్నాం కదా, మెయిన్ ఇక్కడ దీని ఉపయోగాల్లో క్లియర్గా మనం చూస్తే, ఓకే, ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో అనేది మనకి ఇక్కడ ఉంది. సో మన శరీరంలో మరి ఎక్కడ ఏ ఆర్గాన్ సిస్టమ్, ఏ అవయవ వ్యవస్థలో దెబ్బతిన్నా కూడా, డ్యామేజ్ అయినా కూడా వాటిని చిన్నగా మనం మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి కణాలను లేదా టిష్యూస్ని మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మనం ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్. ఒకవేళ గనక హృదయం పైన ఉన్నటువంటి కండరాలు గనక దెబ్బతిని మనకి ఖచ్చితంగా
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చేదానికి స్కోప్ ఉంటే అప్పుడు అలాంటి హృదయం పైన ఉన్నటువంటి కండరాలు ఓకే కొంత మనం స్టెమ్ సెల్స్ ద్వారా వాటిని మళ్ళీ క్యూర్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. మస్కులార్ డిస్ట్రోఫీ, జనరల్గా ఈ మస్కులార్ డిస్ట్రోఫీ అనేది జనరల్గా జెనెటికల్ డిసీజెస్ కిందకి మనం చూడొచ్చు. మస్కులార్ డిస్ట్రోఫీ అనేది జెనెటికల్ డిసీజ్ కిందకి చెప్పొచ్చు. ఆ మస్కులార్ డిస్ట్రోఫీలో ఏమవుతుందంటే ఓకే మన మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ అనేది చిన్నగా డీజనరేట్ అయిపోతుంటాయి. డీజనరేట్ ఉంటుంది అంటే అవన్నీ స్లోగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి క్లియర్లీ. అటువంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి ఆ మజిల్స్ని మనం చిన్నగా కొంత గ్రో చేసేదానికి స్కోప్ ఉంది. అలా కూడా స్కోప్ ఉంది క్లియర్ మనం చూస్తే. సో ఇలా డయాబెటీస్ పైన కూడా కొంత రీసెర్చ్ అనేది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఓకే మనకు తెలుసు ఆల్రెడీ మనం ఇన్సులిన్ గురించి డిస్కస్ చేసాం, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తూ అందులో ఇన్సులిన్ యొక్క ప్రాధాన్యత ఏంటి మన శరీరంలో అనేది మనం చూసాం. చూడండి మనకి మన శరీరంలో ప్యాంక్రియాస్ క్లోమక్ గ్రంథి అంటున్నాం. ఈ ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా కణాలు ఒక్కొక్కసారి ఓకే ఆ బీటా కణాలు కనుక డ్యామేజ్ అవుతాయి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మన శరీరంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ అవుతే మన శరీరంలో ఏమవుతుంది, మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయి అనేది పెరిగిపోతుంది. ఈ గ్లూకోజ్ స్థాయి పెరిగిపోయేటువంటి కండిషన్ని మనం డయాబెటీస్ మిల్లిటస్ అంటున్నాం క్లియర్. సో దానికి టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని ఇలా 2 రకాలుగా మనం చెప్పుకుంటాం. ఎనీహో ఇక్కడ ఒక సొల్యూషన్ చూపించుకోవచ్చు. డయాబెటీస్లో మనకి సంవాట్ ఈ ప్యాంక్రియాస్లో దెబ్బతిన్నటువంటి టిష్యూస్ని కూడా మనం రీప్లేస్ చేసేదానికి స్కోప్ ఉంది. అఫ్కోర్స్ ఇదంతా ఈ స్టెమ్ సెల్స్ పైన ఉన్నటువంటి మెయిన్ అప్లికేషన్స్ అన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉన్నాయి, పరిశోధన మరియు అభివృద్ధి స్టేజ్లో ఉన్నాయి. కొన్ని మనం యూజ్ చేస్తున్నాం అంతేగాని ఇక్కడ ఉన్న అన్ని దానిలను మనం యూజ్ చేయట్లేదు క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ చూడండి మనకు పర్టికులర్గా మనకి ఓకే ఒక్కొక్కసారి మనకి ఇలా బోన్స్ స్కెలిటల్ సిస్టమ్ మనం అనుకుంటే ఆర్థరైటిస్ చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆర్థరైటిస్ అంటున్నాం, ఎముకల మధ్య ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది కొంత డ్యామేజ్ అవ్వడం వల్ల ఎముకలు 2 రాసుకుంటూ ఉన్నప్పుడు ఒక పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ని మళ్ళీ మనం జనరేట్ చేయొచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం చదివి ఉంటాం ఇమ్యూన్ సిస్టంలో, అదొక మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందికి మనం చెప్పుకోవచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఎందుకు వస్తుందంటే సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల జాయింట్స్ వద్ద ఉన్నటువంటి సైనోవియల్ పొర అనేది కొంతవరకు దెబ్బతినడం ద్వారా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ అనేది ఏర్పడుతుందని మనం చెప్తున్నాం. సిమిలర్లీ ఇక్కడ చూడండి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నాం. ఆస్టియో ఆర్థరైటిస్ ఇలా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల ఓకే బోన్స్ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ మనకి డెవలప్ అవుతుంది. అలాంటి సందర్భంలో మనకి స్టెమ్ సెల్స్ అనేది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ కార్టిలేజ్ని మళ్ళీ మనం జనరేట్ చేయడానికి కొంత ఉపశమనం కలిగించడానికి స్టెమ్ సెల్స్ని మనం యూజ్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. చూడండి ఒక్కొక్కసారి నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటున్నాం. మనందరికి తెలిసిన విషయమే నాడీ కణజాలం, అందులో ఉన్న కణాలు దెబ్బతింటే వాటిని మళ్ళీ అవి కణ విభజన అనేది ఎగ్జిబిట్ చేయవు. కణ విభజన అనేది సెల్ డివిజన్ అనేది అందులో ఉండదు క్లియర్గా మనం చూస్తే. పర్మనెంట్ డ్యామేజ్, నాడీ కణాలకు ఒకసారి డ్యామేజ్ ఏర్పడిందంటే దానివల్ల పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో స్టెమ్ సెల్స్ అనేది ఆ దెబ్బతిన్నటువంటి నాడీ కణజాలాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్లో ఓకే ఒక్కొక్కసారి మనకి న్యూరోలాజికల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి లైక్ ఆల్జీమర్స్ డిసీజ్, దాన్నే డీజనరేటివ్ న్యూరోలాజికల్ డిజార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఏమవుతుందంటే స్లోగా న్యూరాన్స్ అనేది చనిపోతూ ఉంటాయి ఆల్జీమర్స్ డిసీజ్ కండిషన్లో. ఓకే పార్కిన్సన్స్ డిసీజ్, ఆల్జీమర్స్ డిసీజ్, ఇలా స్పైనల్ కార్డ్ ఇంజురీస్లో మనకి ఈ స్టెమ్ సెల్స్ అనేది మళ్ళీ వాటిని రీప్లేస్ చేయడానికి మనకి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని. చూడండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని బాగా యూజ్ చేసేటువంటి ఒక ఏరియా మనం చూస్తే స్టెమ్ సెల్స్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే మనకి బ్లడ్ క్యాన్సర్ విషయంలో లుకేమియాస్, లింఫోమాస్ ఇలాంటి రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్ విషయంలో కొంత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇందాకే మనం అనుకున్నాం బోన్ మ్యారో దట్ ఈస్ ద సైట్ ఆఫ్ అడల్ట్ స్టెమ్ సెల్స్, మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్. అక్కడ మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేది ఉంటాయి అనుకున్నాం. సో అటువంటి ఏరియాస్ని కనుక మళ్ళీ మనం రీప్లేస్ చేయగలిగితే ఆ బోన్ మ్యారోని కొత్త బోన్ మ్యారోతో కనుక మనం రీప్లేస్ చేయగలిగితే
కొంత క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో అది హెల్ప్ అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాం క్లియర్లీ. ఇలా మనకి స్టెమ్ సెల్స్ అనేది ఓకే ప్రతి ఏరియాని మనం టార్గెట్ చేయొచ్చు మన శరీరంలో. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ అండర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్ అంటున్నాం. ఏదో కొన్ని దీంట్లో యూజ్ చేసుకుంటున్నాం, లైక్ ఇది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో దీనికి కొంత ఆర్థరైటిస్ కండిషన్లో కూడా ఇలాంటి యూజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ దానిపైన కొంతమందిని క్యూర్ చేస్తున్నారు స్టెమ్ సెల్స్ని ఉపయోగించి క్లియర్గా మనం చూస్తే. ఇలా స్టెమ్ సెల్స్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటున్నాం. ఇలా రీజనరేటివ్ మెడిసిన్ యాంగిల్లో వీటిని యూజ్ చేస్తాం. ఇంకా కాకుండా దీని అప్లికేషన్స్లోనే మనం చూస్తే క్యాన్సర్ పైన రీసెర్చ్కి ఇవి యూజ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, క్యాన్సర్ స్టెమ్ సెల్స్లో కొంత ఓకే ఆర్టిఫిషియల్గా క్యాన్సర్ని మనం ఇండ్యూస్ చేసి దానిపైన పరిశోధనలు చేయడానికి కూడా ఓకే స్టెమ్ సెల్స్ ఎక్స్ట్రాక్షన్ చేసి దాంట్లో ఇలా క్యాన్సర్ కొంత ఇండ్యూస్ చేసిన తర్వాత దానిపైన పరిశోధనలు చేయడానికి కూడా స్టెమ్ సెల్స్ అనేది యూజ్ అవుతుంటాయి. అదేవిధంగా న్యూ డ్రగ్స్ని టెస్ట్ చేయడానికి ఇలా కొత్త ఔషధాలు ఏదన్నా ఉంటే వాటిని మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల పైన డైరెక్ట్గా టెస్ట్ చేయకుండా స్టెమ్ సెల్స్ పైన టెస్టింగ్ అనేది జరుగుతుంది. డ్రగ్స్ని అంటున్నాం ప్రత్యేకంగా. ఓకే, ఈ విధంగా మనకి డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్లో టెస్టింగ్ ప్రాసెస్లో కూడా మనకి కొంతవరకు స్టెమ్ సెల్స్ అనేది యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనకి డెవలప్మెంటల్ బయాలజీ అనే ఏరియా అంటున్నాం. ఓకే, మన శరీరంలో ఉన్నటువంటి జీవక్రియల్ని కొంత అర్థం చేసుకునేదానికి వాటిని మనం కొంత ఓకే దానిపైన రీసెర్చ్ చేసేదానికి ఓకే దాని గురించి మనకి కొంతవరకు ఓకే దానిపైన రీసెర్చ్ అంటున్నాం క్లియర్గా. డెవలప్మెంటల్ బయాలజీ మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియలను అవయవాల యొక్క పనితీరుల్ని కొంతవరకు దానిపైన రీసెర్చ్ చేయడానికి కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేది స్టార్టింగ్ నుంచి అవి మనకి డిఫరెన్షియేషన్ జరుగుతూ వస్తాయి కాబట్టి వాటిపైన మనం రీసెర్చ్ చేయడానికి కూడా స్టెమ్ సెల్స్ అనేది ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ ఓకే లేదా అప్లికేషన్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనేటువంటి డైమెన్షన్లో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు క్లియర్గా. ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెమ్ సెల్స్ అనేటువంటి డైమెన్షన్. దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అంటే ఇవన్నీ మనం ఆలోచించాలి క్లియర్గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన దేశాన్ని ఉద్దేశించి ఒకసారి మన దేశంలో దీనిపైన పరిశోధనలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయి అనే డైమెన్షన్లో మనం ఇక్కడ థింక్ చేస్తాం ఫ్రెండ్స్. రీసెర్చ్ అంటున్నాం క్లియర్. ఓకే, పరిశోధనలు క్లియర్గా మనకు చూస్తాం. ఇక్కడ మనకి ఓకే మన ఇండియాలో మెయిన్ ఇందాక కొన్ని ఏరియాస్ అనుకున్నాం కదా, మెయిన్ మన ఇండియాలో ఎక్కడెక్కడ పరిశోధనలు జరుగుతుంది, దేనికోసం పరిశోధన జరుగుతున్నాయి అంటే ఒకటి కార్డియోవాస్కులర్ సిస్టమ్ పైన పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా నర్వస్ సిస్టాన్ని బేస్ చేసుకొని ఇండియాలో పరిశోధన జరుగుతున్నాయి, మన నాడీ వ్యవస్థని బేస్ చేసుకొని. అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థని బేస్ చేసుకొని రీసెర్చ్ అనేది జరుగుతుంది ఇండియాలో. స్కెలిటల్ సిస్టమ్ ఎస్పెషల్లీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అన్నాం వాటిపైన రీసెర్చ్ జరుగుతుంది. క్యాన్సర్ పైన పరిశోధనలు చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అసలు స్టెమ్ సెల్స్ బిహేవియర్ అనేది వాటి ప్రవర్తన అనేది ఓకే అవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది దానిపైన కూడా రీసెర్చ్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇలా కొన్ని క్రోనిక్ డిసీజెస్ ఇలాంటి డయాబెటీస్ వాటిపైన కూడా మన భారతదేశం కొంత రీసెర్చ్ చేస్తుంది. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పైన మన ఇండియా రీసెర్చ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా మన భారతదేశం మనకి వైద్య రంగం పరంగా కొంత పురోగతి అనేది మనకి ఇండియాలో డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ స్టెమ్ సెల్స్ పైన మనం భారతదేశం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే వీటి యొక్క ప్రాధాన్యత అనేది ఇందాక మనం చూసాం. ఖచ్చితంగా మనలాంటి కంట్రీస్కి స్టెమ్ సెల్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఇది ఇందాకే అనుకున్నాం మనం. దీనిపైన అంతా ఇంకా అప్లికేషన్స్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్లో ఎక్కువగా ఉంటున్నాయని అనుకున్నాం. ఓకే, వీటిని ఓకే ఇలా వాటిని గినక మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇలా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అవి పర్ఫెక్ట్గా ఒక ఏరియాని టార్గెట్ చేస్తూ అవి పనిచేస్తున్నాయని మనం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే, అంటే ఆ ప్రొసీజర్ని మనం అలవరుచుకుంటే ఖచ్చితంగా చాలా మందికి దానివల్ల ఉపశమనం అనేది ఉంటుంది క్లియర్గా మనం చూస్తాం. సో అందుకే వీటిని కొంతవరకు భారత ప్రభుత్వం అనేది దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ అనేది క్లియర్గా వీటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. మన ఇండియాలో ప్రత్యేకంగా కొన్ని రకాల ఓకే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఏమేం సెంటర్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా సెంటర్స్ అనుకోండి, లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి.
ఓకే, ఏ విధంగా ఎక్కడెక్కడ కొన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఓకే నేషనల్ సెంటర్, ఓకే ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకంగా నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ బెంగళూరులో మనకి ఒకటి ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ బెంగళూరులో ఉంది. క్లియర్గా మనం చూస్తే ఇది కొంతవరకు స్టెమ్ సెల్స్ పైన రీసెర్చ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇందాక మనం అన్నాం డెవలప్మెంటల్ బయాలజీ, అదేవిధంగా స్టెమ్ సెల్స్ డిఫరెన్షియేషన్, ఇలాంటివి స్టెమ్ సెల్స్ ఏ విధంగా అవి విభేదనం చెందుతున్నాయి, డెవలప్మెంటల్ బయాలజీ అంటున్నాం క్లియర్. ఓకే, వాటిపైన కొంత ఈ నేషనల్ స్టెమ్స్ ఓకే నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ అనేది బెంగళూరులో ఒక సంస్థ ఉంది కదా, అది రీసెర్చ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా రీజనరేటివ్ మెడిసిన్ పైన ఇది కొంత కాన్సన్ట్రేషన్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు మన ఇండియాలో. సిమిలర్లీ మనకి బెంగళూరులోనే ఇంకొక సంస్థ, సో ప్రత్యేకంగా దీన్ని ఇన్స్టెమ్ అనేటువంటి పేరుతో మనం చెప్పవచ్చు. ఇన్స్టెమ్ క్లియర్, ఇది కూడా బెంగళూరులోనే ఉంటుంది. సో ఇది కూడా కొంత రీజనరేటివ్ మెడిసిన్ పైన మనకి కొంత ఓకే రీసెర్చ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్, దాని పేరే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్స్ అంటున్నాం. క్లియర్గా రీజనరేటివ్ మెడిసిన్ అంటున్నాం, ఇన్స్టెమ్ షార్ట్ ఫామ్లో. ఇది కూడా కొంత మనకి ఇతర దేశాలతో కలిపి కొంతవరకు మన దేశంలో ఓకే ఇంకా వీటిపైన రీసెర్చ్ అనేది చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా టిష్యూ ఇంజనీరింగ్ పైన, సెల్ థెరపీస్ పైన ఈ ఏరియాలో ప్రయోగాలు జరుగుతున్నాయి మన ఇండియాలో. క్లియర్గా మనం చూస్తే ఓకే ఒకటి బెంగళూరులో ఉన్న 2 సెంటర్స్ మనకి ఇంపార్టెంట్ సెంటర్స్ మనం అనుకుంటే నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ బెంగళూరు అంటున్నాం, ఇంకొకటి ఇన్స్టెమ్ అంటున్నాం. ఓకే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అంటున్నాం. క్లియర్. నెక్స్ట్ మనకి ప్రత్యేకంగా తమిళనాడులో సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అంటున్నాం. సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ వెల్లూరులో ఉంటుంది, అది తమిళనాడులో వెల్లూరులో. క్లియర్గా సో ఈ ఏరియాలో కూడా మనకి ఓకే సో మనకు ప్రత్యేకంగా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, రక్త సంబంధిత వ్యాధుల పైన, న్యూరోలాజికల్ డిసీజెస్, రీజనరేటివ్ మెడిసిన్, ఇలాంటి ఏరియా పైన రీసెర్చ్ జరుగుతుంది. ఓకే సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ వెల్లూరు అంటున్నాను తమిళనాడులో. ఓకే ఒకటి బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, రక్త సంబంధిత వ్యాధులు, న్యూరోలాజికల్ డిసీజెస్, ఇందాక మనం కొన్ని అనుకున్నాం న్యూరోలాజికల్ డిసీజెస్, ఆల్జిమర్స్ డిసీజ్, పార్కిన్సన్ డిసీజ్, ఓకే ఒక్కొక్కసారి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ జరగవచ్చు, వాటిపైన కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి డైరెక్ట్గా మనకు చూస్తే. రీజనరేటివ్ మెడిసిన్ పైన కొంత కామన్గా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే మనకి ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలతో ఇవి కలిసిపోయి అంటే ఒక కొలాబరేటివ్ రీసెర్చ్ అనేది చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ వెల్లూరు. క్లియర్ మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేయొచ్చు. మనల్ని స్టెమ్ సెల్స్ పైన ఎలా అడగొచ్చు అంటే అప్లికేషన్స్ని టార్గెట్ చేస్తూనే దీనిపైన పరిశోధన ఏ విధంగా ఉంది, మన భారతదేశం వీటిపైన పరిశోధన ఏ విధంగా చేస్తుంది స్టెమ్ సెల్స్ పైన, ఈ డైమెన్షన్లో కూడా మనల్ని క్వశ్చన్ అడగవచ్చు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇదంతా మనం డీటెయిల్గా మనం చూస్తున్నాం. క్లియర్. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రత్యేకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ పేరులోనే ఉంది, న్యూఢిల్లీలో ఇది ఉంటుంది. క్లియర్గా మనం చూస్తాం. ఓకే ఇందులో కూడా కొంత బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ పైన కొంత రీసెర్చ్ అనేది జరుగుతుంది. క్లియర్గా మనం చూస్తే రీజనరేటివ్ మెడిసిన్, బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ పైన రీసెర్చ్ అనేది జరుగుతుంది. మనకి తిరువనంతపురం తమిళనాడులోనే మనం ఇంకొకటి అనుకుంటే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, ఈ తమిళనాడులోనే ఇంకొకటి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, ఇది కూడా కొంత స్టెమ్ సెల్స్ పైన పరిశోధనలు చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఎస్పెషల్లీ క్యాన్సర్ థెరపీలో, టిష్యూ రీజనరేషన్లో, డిసీజ్ మోడలింగ్లో, క్యాన్సర్ థెరపీలో, టిష్యూ రీజనరేషన్లో, డిసీజ్ మోడలింగ్లో కొంతవరకు ప్రయత్నాలు అనేది చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటున్నాం, అది న్యూఢిల్లీలో ఉంది. అది ప్రత్యేకంగా మనకి ఎందుకంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అంటున్నాం, మనకు ప్రత్యేకంగా ల్యూకేమియా, లింఫోమాస్, వాటిని కొంత టార్గెట్ చేసేదానికి మనకి స్టెమ్ సెల్స్ పైన రీసెర్చ్ అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. క్లియర్లీ. సో మనకి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, మనకి ఇక్కడ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ అంటున్నాం పూణేలో, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ అంటున్నాం. క్లియర్ పూణేలో ఉంటుంది. క్లియర్. ఓకే ఇది కూడా స్టెమ్ సెల్స్ పైన ప్రత్యేకంగా మనకి రీజనరేటివ్ మెడిసిన్ పైన, సెల్యులార్ థెరపీ పైన,
సో ఎస్పెషల్లీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ పైన ఇది రీసెర్చ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రత్యేకంగా హైదరాబాద్లో కొన్ని సంస్థలు మనం అనుకుంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ సిసిఎంబి, ఎల్వి ప్రసాద్, ఓకే, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఈ రెండు మనకి ప్రత్యేకంగా హైదరాబాద్లో మనం కొన్ని చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సిసిఎంబి మనందరికి తెలిసిన విషయమే. ఇది ప్రత్యేకంగా స్టెమ్ సెల్స్ గురించి డెవలప్మెంటల్ బయాలజీ పైన రీసెర్చ్ చేస్తుంది. అదేవిధంగా జీన్ థెరపీ పైన, రీజనరేటివ్ మెడిసిన్ పైన సిసిఎంబి అనేది ప్రయోగం చేస్తుంది. ఇంకా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 2010-11 ఆ టైంలో కొంతమందికి ఓకే ఈ కార్నియల్ రీప్లేస్మెంట్ కొంత దాంట్లో ఈ కార్నియాస్ డామేజ్ ఉంటాయి కదా బ్లైండ్ పీపుల్లో కొంతమంది, ఆ కార్నియాని మళ్ళీ స్టెమ్ సెల్స్తో రీప్లేస్ చేసి కొంతమందికి కంటి చూపు కూడా తెప్పించారు ప్రయోగాత్మకంగా. క్లియర్ మనం చూస్తే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటున్నాం. ఓకే, ఆప్థమాలజీ పైన ప్రత్యేకంగా కార్నియల్ రీజనరేషన్, ఓకే, కార్నియాస్ డ్యామేజ్ అవ్వడం ద్వారా కొంతమందికి మనకి ఈ కంటి చూపు అనేది కోల్పోయింటారు. మనందరికి తెలిసిన విషయమే. చనిపోయినప్పుడు ఐ డొనేషన్స్లో మనకి యూజ్ చేసేటువంటి పార్ట్ ఏంటంటే ఐస్లో కార్నియా అని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా. సో అది ట్రాన్స్పరెంట్ లేయర్, ప్రత్యేకంగా కార్నియా అనేది లైట్ రిసీవింగ్ ట్రాన్స్పరెంట్ లేయర్. ఆ కార్నియాని మళ్ళీ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి రీప్లేస్ చేస్తున్నారు. దానిపైన పరిశోధన మన ప్రత్యేకంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనేది రీసెర్చ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా. ఓకే, ఇంకా మనకి చూస్తే ఇంకా మనం కొన్ని అనుకుంటే ఇవి కాకుండా ఇంకా కొన్ని మనకి రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ముంబై అంటున్నాం క్లియర్గా. ఇది హైదరాబాద్ క్లియర్లీ. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ప్రత్యేకంగా ఇక్కడ పరిశోధన సెల్ థెరపీస్ పైన, అదేవిధంగా ఓకే మనకి రీజనరేటివ్ మెడిసిన్ పైన, కార్డియోవాస్కులర్ డిసీజెస్ పైన ఇలా రిలయన్స్ లైఫ్ సైన్సెస్ కూడా ప్రయోగాలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు ముంబైలో. మనకి ఇంకా మనం అనుకుంటే పంజాబ్ యూనివర్సిటీలో ఓకే మనకి ప్రత్యేకంగా నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ జీనోమ్ స్టడీస్ అండ్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ అంటున్నాం. నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ జీనోమ్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అది మనకి పంజాబ్ యూనివర్సిటీ కింద మనకి చండీగఢ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇది ప్రత్యేకంగా రీజనరేటివ్ మెడిసిన్ పైన, జెనెటికల్ డిజార్డర్స్ పైన, స్టెమ్ సెల్స్ని ఎలా ప్రయోగించవచ్చు అనే దానిపైన ఇక్కడ రీసెర్చ్ అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనకి మన భారతదేశంలో ఈ స్టెమ్ సెల్స్ పైన పరిశోధన చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి కొన్ని ఓకే సెంటర్స్, కేంద్రాలు అంటున్నాం. దీన్ని మనం ఒక్కొక్కసారి క్వశ్చన్ కిందకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ పేర్లు మీరు గుర్తుపెట్టుకునేదానికి, మెమరైజ్ చేసుకునేదానికి ప్రయత్నించాలి క్లియర్గా. ఇక్కడ మనం అరౌండ్ ఒక 9 to 10 సెంటర్స్ అనేది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను క్లియర్గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులేషన్ ఏ విధంగా ఉంది దేశంలో ఈ స్టెమ్ సెల్స్ పైన, మనకి నియంత్రణ అనేది ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. రెగ్యులేషన్ ఆఫ్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇన్ ఇండియా.